రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి ఇంటితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లుగా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులైతే జరుగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులైతే అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి ఇంటితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ కూడా సోదాలైతే జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలైతే చేస్తున్నారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లయితే గుర్తిస్తున్నారు అధికారులు. రైట్ గా 2 తెలుగు రాష్ట్రాలు మరోసారి ఈడీ దాడులైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారి రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ కూడా సోదాలైతే జరుగుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఈడీ రైట్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు జరిగినటువంటి ఈ స్కామ్ లో నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం ఈ ఈడీ కేసులో సంబంధించిన విషయంలో ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి రాజ్ కేశిరెడ్డి ఇంటితో పాటు మరొక 6 నిందితుల ఇళ్లలో వారికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనేక చోట్ల కూడా ఒకవైపు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా తరలించినటువంటి డబ్బును హవాలా ద్వారా, అదేవిధంగా మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించి వీటిని మళ్లించారనేది ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో వీరు ఎక్కడెక్కడ డబ్బుల్ని మళ్లించారు, ఏ కోణంలో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లారనేది కూడా విచారించడంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డితో పాటు మిగతా వారి ఇళ్లలో కూడా వారికి సంబంధించిన బంధువులు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు మళ్లించారు అనే కోణంలో విచారణ కొనసాగిస్తారు. దీంట్లో ప్రధానంగా మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ ఉంది, దీనికి సంబంధించి హవాలా ద్వారా మనీని ఏ విధంగా తరలించారు అనేది కూడా గుర్తించడంలో భాగంగానే వారి దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా, ఒకవైపు ఈ కేసు గత కొద్ది కాలంగా కీలకంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్ కేశిరెడ్డితో పాటు మిగతా వాళ్ళు చాలా మంది ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఆ కేసులు ఇంకా ఒకవైపు హియరింగ్ వస్తున్నాయి, ఒకవైపు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగి మళ్ళీ ఇందులో ఉన్నటువంటి మనీ లాండరింగ్ కావచ్చు, ఒకవైపు హవాలా కోణం సంబంధించి తరలించినటువంటి మనీని గుర్తించడంలో భాగంగానే దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే స్వామి చెప్పండి, మరి దాడులు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఈడీ రైట్స్ తో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక వ్యవహారం వచ్చే అవకాశం ఉందంటారా బయటికి? అంటే డబ్బులు ఎక్కడెక్కడైతే మళ్లించారో వాటికి సంబంధించిన ఆధారాలను చూపిలాగడం కోసమే ఈడీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 10 చోట్ల ఈ దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో మొత్తం 10 చోట్లతో పాటు ఏపీలో కూడా మరికొన్ని చోట్ల ఈ దాడులు కొనసాగిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధానంగా ఒక్కసారి కనుక ఈ హవాలా, మనీ లాండరింగ్ విషయంలో కనుక వీరికి చేసినట్టుగా కనుక గుర్తిస్తే కనుక ఖచ్చితంగా కేసు మరింత పీఠముడి పడే అవకాశం కనబడుతుంది. నిందితులకు మరింత న్యాయపరమైన చిక్కులు కావచ్చు, కేసులో మరింతగా లోతుగా పోయే అవకాశం కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ విషయంలోనే వీరికి ఈ దాడులు కొనసాగిస్తూ మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. బ్రాహ్మణి, ఓకే, రైట్. ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.